హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే లాస్ట్ మంత్ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, అప్పటి వీడియో అండి. నేను లేట్గా పోస్ట్ చేస్తున్నా, ఎక్కడి నుంచి వెళ్ళాను, తొందరగా పోస్ట్ చేస్తా అని చెప్పడమే తప్పించి ఒక్కరోజు కూడా పోస్ట్ చేసి ఉంటేదన్నమాట టైంకు. అందరికీ ఎలా వీలవుతుందో ఏమో నాకైతే తెలియట్లేదండి. నాకైతే అస్సలు వీలు కావట్లేదు. అయితే ఇది విషయం ఏంటంటే, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మేము ఈతకాయలకు వెళ్ళాము అనేసి అన్నాను కదా, ఆ రోజు వీడియో అన్నమాట. ఈతకాయలకు వెళ్ళిన రోజు మార్నింగ్ టీ తాగేసిన తర్వాత మేము ఈతకాయలకు బయలుదేరామండి. చాలా రోజుల తర్వాత వెళ్ళామన్నమాట. అసలు ఎప్పుడు వెళ్ళినా కానీ ఇంటి దగ్గర ఒక 2 చెట్లకి అట్లా వెళ్ళేసి వస్తాం. కానీ పెళ్ళి కాక ముందుకు ఫుల్ తీసుకొచ్చే వాళ్ళం అన్నమాట. మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలు, మా మామయ్య వాళ్ళ పిల్లలు, మేము అందరం కలిసి వెళ్ళేవాళ్ళం అన్నమాట. మార్నింగ్ లేసి బ్రష్ కూడా ఇంటి దగ్గర వేసుకోకపోమండి. వేపపులో ఎచ్చుకొని తోముకుంటూ వెళ్ళిపోయే వాళ్ళమా. ఈతకాయలను నేర్కొని వచ్చేటప్పుడు వాగులో కూర్చొని చెలిమ తోడుకొని అందులో నీళ్ళు కలుపుకొని బ్రష్ చేసుకొని కాసేపు కూర్చొని ఈతకాయలు తిని ఇంటికి వచ్చేవాళ్ళం అన్నమాట. ఆ రోజులన్నీ గుర్తొచ్చాయండి. అవన్నీ మాట్లాడుకుంటూ వెళ్ళాం. నేను, మా ఆయన, మా అన్న, మా బంగారి, అలాగే మా అన్నయ్య పిల్లలు ఇద్దరన్నమాట. మా పుట్టలను కూడా తీసుకొని వెళ్ళామండి. ఇది చూడండి, ఇక్కడ వాగు చూడండి ఎంత లోతుందో. ఇక్కడైతే డ్యామ్ కట్టారన్నమాట. అంటే ఇట్లా మత్తడి అంటారు చూసారా, ఆ మత్తడి టైప్ ఉంటుందండి అక్కడ. కానీ వాటర్ అయితే భలే వస్తే దాని మీదకి వెళ్ళి మస్తు అనిపిస్తుందండి. ఎత్తుక్కుంటూ వెళ్ళాం. ఈ లాస్ట్లో వెళ్ళాం కదా, అప్పటికే చాలా వరకు ఈతకాయలు అయిపోయాయి. వెతుక్కుంటూ వెళ్ళాం. మేము వెళ్దామనేసరికి మా అన్న మార్నింగ్ ఒక ట్రిప్ వెళ్ళేసి, ఎక్కడ ఈతకాయలండి, ఇక్కడ పలానా ప్లేస్లో ఉన్నాయి, పోదాంపా అని చెప్పేసి డైరెక్ట్ తీసుకెళ్ళాడన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చెట్టు తర్వాత ఒక చెట్టు భలే అనిపించిందండి ఈతకాయలు అయితే. మెల్లగా మెల్లగా పడతావు. ఫుల్ ఉన్నాయా? అట్లకి ఎట్లా పోతుంది? ఆగురి మెల్లగా. ఇట్లా అడ్డం పెట్టాలి. అలాకెళ్ళి అట్లా లోపలికి వెళ్ళి జాగునా దారి 2-3 బండ్లు ఉన్నాయి కానీ వస్తున్నాయి. ఒక కట్టి వస్తున్నాయి బ్రో. జరుగు ఏడుకట్టా ఇగో కొంచెం ఫ్రెష్ ఉన్నాయి. వాడి ఓని అది ఎందుకైనా అదే అవి బాగా ఉన్నాయి. పట్టుకో యోడిని అన్నీ ఎండిపోయినాయి కదన్నా. అంతే. దులుపురి ఇవి ఎండినట్టున్నాయి కదన్నా. మంచి మంచిగా ఏరుకోరి. మస్తు ఉన్నాయా? ఇక్కడ నోట్లు వేసుకోలే. మస్తున్నాయి. మస్తు రోజులు అయితే చెట్టు మీద కాయ మంచి ముళ్ళగా మంచిగా. మంచి ఏరుకుంటే అన్ని తిరిగి మంచి ఏరుకుంటే మస్తున్నాయి. నాకు ఈ గడ్డి గింజలు నిలుపు. మీ పప్పేడి శ్రేయాన్స్ ఉన్నాడు చూసారు. శ్రేయాన్స్ అంటే ఇప్పుడు వాటర్ తాగుతున్నాడు కదా, ఆ పొట్టుడు అన్నమాట. పని అయితే చెయ్యడు కానీ మొత్తం కూర్చొని ఆర్డర్లు పాస్ చేస్తాడండి. అరే అన్నగా అక్కడున్న ఏరు, అరే అన్నగా ఇక్కడున్న ఏరు అనుకుంటే చెప్తున్నాడండి వాళ్ళ అన్నకి.
అట్లా అనొద్దు డాడీ అంటే కూడా ఎంతకు వినట్లేదు. ఇంకా మీకెళ్ళి అమ్మో ఇవాళ నేను ఫుల్ అలసిపోయినా ఫుల్ పని అయిందని కూడా వాటర్ తాగుతున్నాడు అనమాట. లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఇదంతా వచ్చేసి మన బ్రిడ్జి దగ్గర అన్నమాట, మా ఊరు బ్రిడ్జి దగ్గర. చాలా బాగుందండి లొకేషన్ అయితే, మస్తు అనిపించింది. అక్కడ ఉంటే ఇంకా ఉండాలనిపించింది. చల్ల గాలికి మస్తు అనిపించిందండి. ఇంకా వరి పైరు ఉంటే మాత్రం ఇంకా చల్లగా బాగుండు. కొద్దిగా ఎండాకాలం కదా, అప్పటికే కోతలు మొత్తం అయిపోయాయి అన్నమాట. కానీ ఈతకాయలు మా ఆయన పైన దులుపుతూ ఉంటే కింద మేము కూర్చొని ఏరుతున్నామా, నెత్తి మీద టప్ప 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 మొట్టికాయలు వేసినట్టయితే పడ్డాయండి. మస్తు అనిపించింది. మా దేవాంశి అయితే నేను ఎంత ఏరితే అంతసేపు నాతో పాటు ఏడుకుంటూ కూర్చున్నాడండి. మళ్ళీ మా శ్రేయాన్స్ వచ్చేసేమో మామ పార్టీ అన్నమాట. మామ పని చేస్తే ఆయన చేస్తాడు, మామ ఏది చెప్తే అది వింటాడు. మామ పార్టీ ఆయన మొత్తం. మామ ఏ వద్దులేరా నువ్వు పక్క కూర్చో అన్నాడు అనుకో, కథం కూర్చుంటాడు. శ్రేయాన్స్ ఏరుదా అంటే వచ్చి ఏరుతారన్నమాట. మొత్తం మామకు ఏంటి అంటే ఫుల్ సపోర్ట్ అన్నమాట. అంటే మా నాన్న చనిపోయిన తర్వాత పుట్టాడు కాబట్టి మా నాన్నే అని మేమైతే అనుకుంటామండి. అదే రేంజ్లో బిహేవ్ చేస్తాడు. మా నాన్నకి మా ఆయన అంటే బాగా ఇష్టం ఉండే అన్నమాట. మా శ్రేయాన్షి కూడా మా ఆయన అంటే ఫుల్ ఇష్టం అండి. చిన్నప్పుడైతే వీడియో కాల్ చేసి చూసేవాడు మామేడని, రోజు పొద్దున సాయంత్రం అంత ఇష్టం ఉండే. ఇంటికి వచ్చిన తర్వాత అందరం ఫ్రెష్ అప్ అయ్యామండి. మా అన్న అయితే శ్రీరాంపూర్కి వెళ్ళేసి చికెన్ ఫిష్ తీసుకొచ్చాడండి. ఈ ఫిష్ అయితే మా వదినకును నాకైతే కడగరాదన్నమాట. ఇక మా ఇద్దరికి అప్ప చెప్పేసి మెల్లగా కడిగేసండి. ఇద్దరు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా అని చెప్పేసి మా అన్న బయటకు వెళ్ళాడండి. మా తిప్పలు చూడాలి అసలు, ఫిష్ కడగనీకి కట్ చేయనీకి వస్తలేదు అటు ఇటు అని చెప్పేసి ఇక మెల్లగానైతే కొన్ని ఫ్రైకి కొన్ని కర్రీకి అని చెప్పేసి కడిగేసి పెట్టామన్నమాట. నేను వచ్చేసి చికెన్ కర్రీ ఫిష్ కర్రీ చేశానండి. మా వదిన వచ్చేసి ఫిష్ ఫ్రై బగారేసిందన్నమాట. ఇద్దరం చేసేసరికి వంటలు కొంచెం తొందరగా అయ్యాయండి. ఈసారి పూరి ముద్దగారలు ఈసారి ఏం ప్రోగ్రాంలు పెట్టుకోలేదండి. ప్రతిసారి అవే అవుతున్నాయి, కొంచెం వేస్ట్ అవుతున్నాయి, కొంచెం తింటున్నాం అన్నమాట. మళ్ళీ ఈవినింగ్ అయినా రేపు తెల్లారితేనైనా తినమంటే పిల్లలు తినట్లేదు. ఇవన్నీ కాదు, ఇన్ని వంటలు చేసేసరికి అప్పటికే నెరివడం అన్నమాట. ఆ ఈతకాయలకి వెళ్ళి ఆడుకొని అందుకోసం అని చెప్పేసి ఇవి వేసుకొని తినేసామండి. ఈ వంటలన్నీ అయ్యేసరికి అయితే మాకైతే 12:30 ఏమైందన్నమాట. అందరం కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ తిన్నామా. ఆ పొట్టోడు తినడం తక్కువ, తనకి తినాలని ఆతృత ఎక్కువ ఉంటుంది అన్నమాట. చికెన్ పీస్ చూడంగానే నాకు అనేసి అంటున్నాడు. కానీ తినడం మాత్రం అసలు కొంచెం కూడా తినడండి, చిన్న పీసు కూడా తినడన్నమాట. చూడండి నేను చేసిన వంటలు ఎలా ఉన్నాయో ప్లీజ్ అందరైతే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. అలాగే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ విషయం ఏంటంటే మనకు తిని ఎక్కువ అరిగించుకునే శక్తి అయితే ఉండాలండి. నాకైతే తినలేకనైతే నేను ఫస్ట్ నుంచి అంతే. మా అన్న ఏమంటాడు, మనం ఎంత కష్టపడ్డా తిండి కోసమే కాబట్టి ఫస్ట్ కడుపు నుండే తినాలి అనేసి అంటాడు. మా పిల్లలు ఏమో తినరన్నమాట. ఎప్పటికి ఇది తిను అని చెప్పేసి ఏదో ఒకటి తీసుకొస్తూనే ఉంటాడు. మాకేమో నాన్ స్టాప్ తినే అలవాటు లేదండి. తినాలి అంటాడు. ఒక్కటి అడిగినాం అనుకోండి దానికి ఇంకోటి ఎక్స్ట్రా యాడ్ చేసుకొని పట్టుకొస్తారన్నమాట మా అన్న. అందుకోసమనే అంటున్నా, అరిగించుకునే శక్తి తినే ఓపిక రెండు ఉండాలి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అని చెప్పేసి. మా తమ్ముడేమో ఏం తింటావు ఏం తేవాలని మా తమ్ముడు అడుగుతారండి. బావా నీకేం కావాలి, అక్క నీకేం కావాలనేసి అడుగుతారనమాట. మా పిల్లలు ఇక చిన్న స్నాక్స్ బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఉంటాయి కదా అవి అడుగుతారు. మా పిల్లాడు అడగడం చాలా రేరు. ఆమె ఏం కరెక్ట్ తింటే అన్నం ఒక్కటే మంచిగా తింటుంది అంతే. ఇక బయట ఫుడ్ ఎక్కువ తినదన్నమాట. తిన్నడో ఒక్కసారి. ఇదంతా అయిపోయిన తర్వాత అందరం తినేసి సరదాగా పడుకుందామా అని ముచ్చట్లు పెట్టుకుంటుందాము అని చెప్పేసి కూలర్లు పెట్టుకొని పడుకున్నామండి. అప్పుడు ఇక మా శ్రేయాన్స్ అల్లరి చూడండి ఎలా ఉందో. ఇక్కడ మా పొట్టళ్ళకు ఫైటింగ్ జరుగుతుందన్నమాట. అది ఏం ఫైటింగ్ అంటే మామ పక్కకు నేను పడుకుంటా అని చెప్పేసి వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారండి. మీరెవరొద్దు నేను పడుకుంటా అని చెప్పేసి మా బంగారు వెళ్ళాడన్నమాట. అస్సలు వినట్లేదు. ఎంతసేపు అమ్మో అసలు ఆ అల్లరికైతే నాకు నవ్వి ఫుల్ కడుపు నొప్పి లేసిందన్నమాట. మా ఆయన ఓపికగా సైలెంట్గా ఉన్నాడు, ఏమనలేదు. వాళ్ళిద్దరే గొడవ పెట్టుకున్నారు. ఆఖరికి అతనైతే ప్లేస్ అయితే ఫిక్స్ అయిందండి. వాళ్ళిద్దరైతే కాసేపు పడుకున్నారన్నమాట. కానీ నిద్రపోలేదండి. చాలాసేపటి వరకు ఇక ముచ్చట్లు పెట్టుకుంటూ ఆడుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు పండుకో మామని పట్టుకో గడ్డి పట్టుకో మళ్ళీ చెయ్యి పట్టుకుంటాడు.
దబ్బు నాన్న ఇటు దబ్బు ఆయన అటు దిగ్గుకుంటా అంత దబ్బిండు నేను ఎడ వండుకోవాలి మామయ్య పక్కకు వండుకో జరు దేవాంశు కాదు మీరు ఇద్దరు మామ దగ్గరనే వండుకుంటే అసలు మామకు జాగేది నాకు అర్థం కాదు ఆ? చూడు చిన్ను నేను మీ పక్కన వండుకుంటా నువ్వు పండుకున్నాను సపరేట్గా వండుకో అయ్యా నీకెందుకు ఇవన్నీ ఈ వీడియో కనుక మీ అందరికి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.